బిగ్ బాస్ షో అనేది కొనసాగుతుంది మా టీవీలో. దానివల్ల ఎవరికైనా ఒక పైసా రూపాయి ఉపయోగం ఏమైనా ఉందా? బిగ్ బాస్ షోలో వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర పనికిరాని పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోషించి అంతా చేసి ఆఖరికి ఒకరిని బిగ్ బాస్ విన్నర్గా ప్రకటించి 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వీళ్ళ వల్ల కానీ, ఆ డబ్బుల వల్ల కానీ, ఆ షో వల్ల కానీ ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? పైసా కూడా ఉపయోగం లేదు. ఇది వాస్తవం, ప్రజలందరూ తెలిసినటువంటి వాస్తవం. కానీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి 10,000 నుంచి 50,000 వరకు రెమ్యునేషన్ ఉంటుంది పర్ డే. ఒక రోజుకి వచ్చేసి 10,000 రూపాయల నుంచి కొందరికి 10,000 ఉంటుంది, కొందరికి 20,000 ఉంటుంది, కొందరికి 30,000, కొందరికి 50,000 పర్ డే ఉంటుంది. అదేవిధంగా దాన్ని హోస్ట్గా పనిచేస్తున్నటువంటి నాగార్జున గారికి ఆ షో మొత్తానికి కలిపి 30 కోట్ల రూపాయలు పారితోషికం ఆయన తీసుకుంటున్నాడు అధికారికంగా. ఇన్ని డబ్బులన్నీ కూడా ప్రేక్షకులు చూడడం వల్ల, ప్రేక్షకులు ఆదరించడం వల్ల, ప్రేక్షకుల వల్లనే వస్తుంది కదా. ఇంత డబ్బులు సంపాదించుకున్నటువంటి వీళ్ళ ద్వారా ఏమైనా సమాజానికి ఇసమంతైన ఉపయోగం ఉందా? ఎక్కడ ఉపయోగం లేదండి, దేనికి ఉపయోగం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బిగ్ బాస్ షోలో మంచి ప్రొఫెసర్స్ని, సైంటిస్టులని, ఒక ప్రయోగాత్మకమైనటువంటి విద్యార్థుల్ని, ప్రయోగాలు చేస్తున్నటువంటి విద్యార్థుల్ని, లేదా మంచి డాక్టర్లని, వైద్య నిపుణులు ఎవరైనా ఉంటే వైద్య నిపుణుల్ని, లేదా లాయర్లని, అంటే సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం చదువుకొని వాళ్ళు ఎంతో కొంత సమాజానికి దోహదపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం బిగ్ బాస్ షోలో కూర్చోబెడితే వాళ్ళని చూసి యువత ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా కొత్తగా ఏదో కనుగొనాలి, కొత్తగా ఏదో చెయ్యాలి, మేము కూడా సమాజానికి మా వల్ల కూడా ఏదో ఉపయోగపడాలి, మేము ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన ధోరణి వాళ్ళు కూడా రానికే వీలుంటుంది. కానీ కనీసం కూడా వీళ్ళకి సమాజం పైన సోయి లేనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక షోగా దాన్ని రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా సాయంత్రం కాగానే రుద్ది 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 చూపించడము, మళ్ళీ దానికి ఒక బ్రేకింగ్ న్యూస్, దానికి ఒక మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ దాంట్లో ఏదో కొంత ఆసక్తికరమైనటువంటి మాటలు, ఉత్కంఠకరమైనటువంటి సన్నివేశాలను చూపిస్తూ ప్రజలందరినీ కూడా తెలియని వాళ్ళకి తెలియకుండానే, ప్రజలకు తెలియకుండానే దాన్ని ఆకట్టుకునేటువంటి దాంట్లో ఇరుక్కపోయే పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో. ఇంత ఖర్చు చేసి, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇన్ని కోట్ల రూపాయలు మీరు ప్రజల దగ్గర నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీసుకుంటున్నారు కదా, దానికి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మంచి సందేశం ఇవాళ సందేశాత్మకమైనటువంటి, అది సినిమా ద్వారా కావచ్చు, రియాలిటీ షోల ద్వారా కావచ్చు, ప్రోగ్రాంల ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల మీద మంచి ఎఫర్ట్ చూపించి ప్రజలకి మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం జరిగే అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయి.